సర్తో పాత మరకలు బయటపడుతున్నాయా? ఎప్పుడో రద్దయిన జోగిని వ్యవస్థ మూలాలు వెలుగు చూస్తున్నాయా? నాటి చేదు జ్ఞాపకాలు వెలుగులోకి రావడం ఆ కుటుంబాలను మరింత కుంగతీస్తోందా? ఇంతకీ సర్వేతో వారికొచ్చిన కష్టం నష్టం ఏంటి? జోగిని లేదా దేవదాసి అనేది దేవతకు వివాహం చేసి గ్రామానికి అంకితం చేసే ఒక సామాజిక దురాచారం. అభం శుభం తెలియని అమ్మాయిలకు చిన్న వయసులోనే గ్రామ దేవతలతో పెళ్లి జరిపిస్తారు. దీనివల్ల వారు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా గ్రామంలో పూజా కార్యక్రమాలు చేస్తూ లైంగిక దోపిడీకి గురయ్యే నాటి దురాచారానికి ఎంతో మంది బలయ్యారు. ఎక్కువగా అట్టడుగు వర్గాల మహిళలను ప్రభావితం చేసే వివక్షాపూరితమైన వ్యవస్థ అప్పట్లో వేళ్లుణుకుపోయింది. చట్ట ప్రకారం అప్పట్లోనే దాన్ని రద్దు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చాలా కుటుంబాల్లో జరిగింది. అయితే ఆ చేదు జ్ఞాపకాలను ప్రక్రియ మళ్లీ వారికి గుర్తు చేస్తోంది. జోగిని వ్యవస్థ రద్దయింది, కానీ ఆ వ్యవస్థ సృష్టించిన గాయాలు వారి పిల్లలను వెంటాడుతూనే ఉన్నాయి. సమాజం చేసిన అన్యాయానికి బలైన జోగినిలో ఇప్పుడు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. తండ్రి లేదా భర్త పేరు అనే ఒకే ఒక్క కాలం తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది జోగిని మహిళల ఓటు హక్కును ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు హక్కు. కానీ సమాజం చేసిన అన్యాయానికి బలైన జోగిని మహిళలను ఇప్పుడు అదే ఓటు హక్కు సందిగ్ధంలో పడేలా చేసింది. 2002 ఓటర్ జాబితా ప్రకారం ఇప్పుడు ఎస్ఐఆర్లో భర్త లేదా తండ్రి పేరు నమోదు చేయాల్సిన నిబంధన వేలాది మంది జోగిని మహిళలకు పరీక్షగా మారింది. ఆదిలాబాద్ జిల్లా బొక్కలగూడతో పాటు నిర్మల్, కుంటాల, లక్ష్మణ్ చంద, మామడ, లోకేశ్వరం, సారంగపూర్ ప్రాంతాల్లో జోగిని మహిళలు, వారి పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే భర్త, తండ్రి స్థానంలో ఎవరి పేరు నమోదు చేయాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు. జోగిని వ్యవస్థ చట్టపరంగా నిషేధించిన తెలంగాణలో ఇప్పటికీ సుమారు 30,000 మంది మహిళలు సామాజిక వివక్ష మధ్య ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. వారి పిల్లల్లో చాలా మందికి తండ్రి గుర్తింపు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పట్లో కొంతమంది భర్త పేరు పోతరాజు లేదా రాజన్న లేదా లింగయ్య, శివుడు అని పెట్టుకునేవారు. ఇప్పుడు అదే అడ్డంకిగా మారింది. అవన్నీ దేవుడి పేర్లు కాబట్టి వారికి ఓటు హక్కు లేదు. అలాగే తల్లికి లేదు. మరి రక్త సంబంధీకులు లేకపోతే వీరికి ఓటు హక్కు ఎలా కల్పిస్తారు అన్నది ప్రశ్న. ఈ సమస్య కేవలం జోగిని మహిళలకే పరిమితం కాలేదు. ఫారాలు సేకరిస్తున్న బూత్ స్థాయి అధికారులు కూడా ఏ విధంగా నమోదు చేయాలి అనే విషయంపై స్పష్టత లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల అమ్మమ్మ ఇంటి పేరు లేదా వారి పేర్లు పెట్టుకుందామంటే ఆ కుటుంబాలు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి వారు తమ బాధను ఎన్టీవీ ముందు వెళ్లబోసుకున్నారు. ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి ఈ మహిళలకు అండగా నిలవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.